ఉత్తరం చూద్దామండి. వరంగల్ నుంచి కీర్తి రాస్తున్నారు. ఎలాంటి మంత్రాలు బయటకు ఉచ్చరించాలి, ఎలాంటి మంత్రాలు మనసులో మననం చేసుకోవాలి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. మంత్రములు, తంత్రములు ఇలాంటివన్నీ ఒక 40-45 సంవత్సరాల కిందటి వరకు కూడా వీరు చదవచ్చు, వీరు చదవద్దు, వీరిలా ఉండాలి, వీరి నియమాలు ఉండేవి. కానీ రకరకాల పద్ధతులు పెరిగిపోవడంతో ఉత్తర హిందూ దేశంలో మంత్రాలన్నీ గోడలు రాసేసి ఉంటాయి. అక్కడ వాళ్ళు రాయడానికి కారణం వీరు. వాటిని మేము ఎప్పుడు పడితే ఎప్పుడు చదువుకుంటాం, ఎలా పడితే అలా చేస్తాం అని పదవిభాగాలు చేసుకునే అన్నది అలవాటైపోయింది. మంత్రం అంటే ఏమిటమ్మా అసలు? మననము చేయు వారిని రక్షించున్నది. అంచేత అలాంటి మంత్రములు, దేవతా సంబంధమైన మంత్రములు ఏ ఉంటాయో బీజాక్షరముల వంటివి మౌనము కానీ, పెదవులు కదలచ్చును కానీ బయటికి వినరాదు. ఈ చెవికి మాత్రం వినిపించాలి, ఉపాంశు అంటారు. అలాంటిది. అలాగని చెప్పి ఏది పడితే అది చదివామనుకోండి తప్పు అవుతుంది, చెయ్యకూడదు. అంచేత స్థానికంగా ఉన్న పెద్దలు చెప్తారు, బీజాక్షరములు ఉన్న మంత్రములు. స్తోత్ర పాఠాలు అనుకోండి హాయిగా చదువుకోవచ్చు. అది కూడా ఎలా చదవాలో తెలుసునా? అరిచి చదవకూడదండి. ఈ మధ్య కొందరు స్తోత్ర పాఠాలు అరిచి చదువుతున్నారు. ఎంచేట దేవతా సంబంధమైనవన్నీ కూడా మధ్యమ శృతిలో చదవాలని వేదం చెప్తోంది. హనుమంతుడు కూడా రాముడితో మాట్లాడితే మధ్యమ శృతిలో మాట్లాడాడు. అక్కడ అంటే ఆయన దేవతే, తను దేవతే, మధ్యమ శృతి. అలాగే మనకి ప్రాచీనులు ఎంఎస్ లాంటి వాళ్ళు ఏమైనా గానం చేస్తే మధ్యమ శృతిలో గానం చేశారు దేవతా స్తోత్రాలు. ఇది నియమం. అంచేత దీనికి ఒక చిన్న ఆఖ్యాయిక ఏమిటంటే, వేదంలో ఒక ఆఖ్యాయిక లోపల పరమాత్మకి సంబంధించిన మంత్రములని నిశ్శబ్దంగా మననం చేసుకోవాలనడానికి అద్భుతమైన గాథలు ఉన్నాయి, 3-4. అందుకని ఏం చెప్పారు మన వాళ్ళు, అలాంటి మంత్రాలు వస్తే జపమాల కూడా కనిపించకుండా కళ్ళుగా వేసుకుంటూ ఉంటారు చాలామంది, గమనించండి. అలాగే పెదవులు కదులుతుంటాయి, ధ్వని మాత్రం బయటికి రాదు. ఇది నియమము. ఇంచేత ఇప్పుడు చూసుకోండి, ఏ మంత్రం పైకి చదవచ్చు, ఏ మంత్రం పైకి చదవకూడదు, గమనించండి.